If you like our videos, then please subscribe to CP channel. చాలా రోజుల తర్వాత నిమిషం కథలు మీకు చెప్పాలని చెప్పి వచ్చాను. మొదటి కథ పేరు క్షమించండి. రామేశ్వరరావు చివరి ఘడియల్లో ఉన్నాడు. భార్య కాంతమ్మని దగ్గరకు పిలిచి, కాంతం, నేను కాసేపట్లో ఎలాగో చనిపోతాను, నా జీవితంలోని కొన్ని రహస్యాలు నీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పాడు. భార్య వచ్చి పక్కన కూర్చుంది. ఊరి బయట మన పెద్ద మామిడి తోట ఉంది కదా, ఆ పెద్ద మామిడి తోటని చింతామణికి రాసేసాను అని చెప్పాడు. నీకు ఈ విషయం చెప్పలేదు, ఏమీ అనుకోకు అన్నాడు. తర్వాత మన చెరువు కింద ఉన్న 4 ఎకరాలు మన ఇంట్లో పని మనిషి మగతయారు కొడుక్కి రాసిచ్చాను, ఏమీ అనుకోబోకు, నేను నీకు చెప్పలేకపోయాను. అలాగే రొయ్యల చెరువుల్లో వచ్చిన డబ్బులతోటి జూదం ఆడాను, ఆ విషయం నీకు చెప్తే బాధపడతావని అవి ఎవరో కొట్టేశారని చెప్పాను. కాంతం, ఇంకా ఏం చెప్పను, బ్యాంకులో ఉన్న 4 లక్షలు నేనే ఎవరికో దానంగా ఇచ్చాను. దానం అంటే దానం కాదు, వాడు బ్రాందీ కొట్టు వాడికి ఇచ్చాను నేను, నన్ను క్షమిస్తావు కదా అని అన్నాడు. నేను కూడా ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను అంది. ఏంటి అన్నట్టుగా చూశాడు కామేశ్వరరావు. మీరు చేస్తున్నటువంటి దరిద్ర పనులన్నీ నాకు తెలిసినప్పటి నుంచి మీకు రోజు భోజనంలో స్లో పాయిజన్ పెడుతున్నానండి, ఇవాళ మీరు చచ్చిపోవడానికి అదే కారణం అని చెప్పింది. కాలనీలో కుర్రకారు కొత్తగా మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు నేర్చుకుని రై అనిపోతూ ఉన్నారు. దాంతో వీళ్ళకి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో, వేరే వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయేమో అని చెప్పి కాలనీ పెద్దలందరూ కలిపి ఆ కుర్రకారుని పిలిపించి ఏమయ్యా మీరు ఇలా బండ్లు వేసుకుని స్పీడ్గా వెళ్తున్నారు, మరి రోడ్ల మీద మాలాంటి ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని గుద్దినా లేదా మీరు కింద పడినా వాళ్ళకి ప్రమాదము, మీరుకు ప్రమాదమే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా, చిన్నగా పోవచ్చు కదా అని చెప్పేసరికి వాళ్ళందరూ ఏం మాట్లాడలేక తలకాయించుకున్నారు. అప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒకడైన నాగభూషణం గారు అన్నాడు, ఊరుకండి, పిల్లల్ని ఎందుకలా డిస్కరేజ్ చేస్తారు, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో వాళ్ళు బండ్లు దొక్కుకుంటారు, ఈ వయసులో స్పీడ్గా వెళ్ళకపోతే మన వయసులో వెళ్తారా స్పీడ్గాను, మీకెందుకురా, మీరు వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి, ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ వెళ్ళండి, ఏం పర్వాలేదు, ఏం కాదు, ఏమవుతుంది అని గట్టిగా పిల్లలకి ఉత్సాహం పరిచాడు. అప్పుడు ఈ పెద్దల్లో ఒక ఆయన, ఏంటి నాగభూషణం గారు మీరు ఇలా చెప్తారేంటి, పిల్లల్ని అలా రెచ్చగొడుతున్నారేంటి అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఏం పర్వాలేదండి, మా వాడు మొన్ననే బొక్కల డాక్టర్ అన్నమాట, అంటే ఎముకల డాక్టరు, మన సందు చివరే వాడొక క్లినిక్ పెట్టాడు, ఏం పర్వాలేదు, వీళ్ళు ఎవరికైనా ప్రాబ్లం అయితే వాడు చూస్తాడు, వాడికి 4 గిరాకీలు వస్తాయి అన్నాడు. అది